గురించిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీ గురించిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగం. నాలో ఉన్న ఊపిరి నీ గురించిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగం. మరువను నీకు మరువను నిన్నో యేసయ్యా, మరువను నీకు జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా, జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు జీవమసవు ఆత్మసే నన్ను పోషించు, నేను బాటలో పయనింప దారిని నాకు చూపించు. జీవమసవు ఆత్మచే నన్ను పోషించు, నేను బాటలో పయనింప దారిని నాకు చూపించు. చాలు నాకు నీ కృప, నేను జీవించగా, చాలు నాకు నీ కృప, నేను జీవించగా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా, జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. గురించిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. గురించిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఈ తపోకాల 4వ శుక్రవారం రోజున పరమ పవిత్రుడు సర్వాంతర్యామి పరిశుద్ధుడు అనేటువంటి ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించడకు, ఆయన స్తుతించడకు, ఆయన ప్రేమను ధ్యానించడకు మనకు చేరుకొచ్చాము. ఈ దివ్య సప్రసాదము ఈ శుక్రవారం రోజున మన బహుగా దీవించాలనుకున్నాను. మనందరినీ తన కనుసలలో ఉంచుకోవాలని, తన గాయపడిన హస్తంతో మనం దీవించి ఆనందించాలని ప్రార్థన చేస్తున్నాం.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు నీకు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్యసారమునకు సదాకాలము ఆరాధనలు నీకు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు నీకు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. వాక్యాన్ని ధ్యానించే ముందుగా నీ ప్రేమ ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో మధురం అని ఈ అద్భుతమైన పాట పాడుతుందా చెల్లికి, కన్న తల్లికి, స్నేహితుడికి, మన వారికి లేని ప్రేమ నిన్నైన ప్రేమ. యేసయ్యా 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 ఎంతో మధురం
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం జీవవేశ్వరుని ప్రేమ ఆపై నీ ప్రేమ మరణించిన నీ ప్రేమ ఆపై నీ ప్రేమ యేసయ్య అనంత ప్రేమను నాకై రక్తం కాచెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాపై తిరిగి లేచెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం వారి కూడా నీ ప్రేమ నన్ను మార్చుకోవడం నీ ప్రేమ వారందరినీ ప్రేమలో భాగ్యమైన ప్రేమలో యేసయ్యా నీ ప్రేమ వలన నీ ప్రేమ స్తోత్రాలు ఆరాధిస్తున్నాను మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ మరణమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో యేసయ్యా 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 ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం చెల్లి కూడా నీ ప్రేమ అన్న తల్లి కూడా నీ ప్రేమ అన్న కూడా నీ ప్రేమ అన్న తల్లి కూడా నీ ప్రేమ నీ ప్రేమ వలన నీ ప్రేమకు స్తోత్రాలు ఆరాధిస్తున్నాను
చెల్లి కూడా నీ ప్రేమ కన్న తల్లి కూడా నీ ప్రేమ చెల్లి కూడా నీ ప్రేమ కన్న తల్లి కూడా నీ ప్రేమ అన్న కూడా నీ ప్రేమ కన్న తండ్రి కూడా నీ ప్రేమ అన్న కూడా నీ ప్రేమ కన్న తండ్రి కూడా నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో మధురం యేసువే ప్రేమ ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసువే ప్రేమ ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసువే ప్రేమ నన్నుగా ప్రేమించే వారు నన్నుగా ప్రేమించే దేవుడు నీకు స్తోత్ర అవకాశం ఇస్తున్నాను. నా కొరకై దేవుడు వరించాడు, నా కొరకై రక్తాన్ని చిందించాడు. నన్ను మిగతా యువకులు ప్రేమించే వారు ఇప్పుడు నాకు ఈ ప్రేమ వందనాలు స్తోత్రాలు. ఈ ప్రేమకు మహిమ అనికి ఆరాధన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. థాంక్ యూ సో మచ్. అనంతమైన దేవుడు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రెండు చేతులు ప్రవేశించు యేసయ్యా 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 నీ ప్రేమలో భయమైనది ఉన్నతమైనది కనుక ఈ ప్రేమను గ్రహించావు, ఈ ప్రేమను గ్రహించావు. దాన్ని బట్టి నా అన్ని తెలుసు. ఆ వారు కాదన్నా విడనాడినా కానీ నన్ను వెంటాడే ప్రేమ శాస్త్రాల ప్రేమలో ప్రేమిస్తున్నాను. రాజానికి మొదలు నీవేం ప్రేమిస్తున్నామే ఆలోచిస్తున్నాను. అందరం చేతులు కళ్ళు మూసుకున్నా. దేవుని తండ్రులు అందరూ కూడా చేతులు కళ్ళు మూసుకున్నా. పరమ పవిత్రుడు దివ్య సప్రసాద ప్రభు, మన కొరకే మనవలే మారిన ప్రభు, ఆయన ఏ విషయంలో మనం చేస్తే పూర్తిగా సమర్పించుకున్న వాక్యాన్ని ఆదరించబోతుండగా పోలిస్తున్న గురువులను ఆదరిస్తున్న మనల్ని కూడా తన వాక్కు ద్వారా బంధించమని, తన వాక్కు ద్వారా ఖండించమని, తన వాక్కు ద్వారా కడగమని సూచించేయమని ఆకాంక్షిస్తున్నాను. ఎటువంటి ఆటంకాలకు గురి కాకుండా, ఎటువంటి పరిశోధన శక్తి గురి కాకుండా ప్రభు తన కారుణ్య ప్రేమతో, తన అనంతమైన ప్రేమతో, వెలకెత్తలేని ప్రేమతో అందరినీ కూడా దీపాలని, తన కృపను పొందించాలని ఆరాధన చేద్దాం. ఆరాధనలో స్వచ్ఛత, ఆరాధనలో విడుదల. ఆ ప్రభుత్వ బిడ్డలు ఆయన మందిరంలో ఉంటూ ఎలా వేదన ఆయన స్థుతించే బిడ్డలు ధనికుడు అని కీర్తనకారులకు అతిథిగా ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన స్తుతించే భాగ్యాన్ని దయచేస్తున్నట్టు వందనాలు తెలియజేసుకుంటూ ఆ ధన్యత భాగ్యాన్ని కలిగిగా ఆనందించుకుంటాం. అందరం అలానే కూర్చుందాం.
క్రీస్తునాథు యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం ఆలకించేటువంటి సందర్భంలో దేవుని పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యంలో ఉన్న ఆ ప్రభు యొక్క సభలను పాటలను ఈరోజు మనందరం కూడా ధ్యానించి ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి అపస్కాలంలో ఉన్న మనందరినీ కూడా దేవుడు పేరాలుగా దీవించాలని, వాక్యాన్ని ఆలకించబోయే ముందు అందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఓ దేవా, రాజాని సన్నిధిలో నేను ఉన్నా, నేను ఆరాధించడానికి నేను ఇక్కడ వచ్చున్నాను ప్రభు. సమస్తము కూడా నేను లోబడి ఉన్నవి. నీ ముందు నేను ఏ పాట వాడను, నేను ఏ పాట దానను. కానీ ప్రభు, మానవుని అతి శ్రేష్టంగా సృజించినటువంటి నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నావు, నన్ను ఆశీర్వదిస్తున్నావు. ఈరోజు నీ సాన్నిధ్యంలో ఉన్నటువంటి నన్ను ఆశీర్వదించండి. నిన్ను ఆరాధించడానికి నన్ను ఇక్కడికి రప్పించుకుని స్థుతులను పాడుకుంటూ చప్పట్లు కొడుతూ దేవుని అమూల్యమైనటువంటి దీవెనలు అందరూ కూడా పొందుతున్నాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా అనేటువంటి పాటలు అందరూ కూడా భక్తిగా చప్పట్లు కొడుతూ పాడుకుంటూ ఆ ప్రభు యొక్క రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ ప్రతిసారి పడి. రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ ప్రతిసారి. రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ ప్రతిసారి. రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ ప్రతిసారి. నేను ఉండాలేనయ్యా, నేను ఉండాలేనయ్యా, నేను ఉండాలేనయ్యా, నేను ఉండాలేనయ్యా. నేను ఉండాలేనయ్యా, నీతో లేకుండా నేను ఉండాలేనయ్యా. నీతో లేకుండా నేను ఉండాలేనయ్యా, నీతో లేకుండా నేను ఉండాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ ప్రతిసారి. సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో
నాకు తోడుగా ఉన్నావు, నువ్వే నాకు అండగా ఉన్నావు, నువ్వే నాకు భయం ఇస్తున్నావు, నువ్వే నాకు రక్షిస్తున్నావు. ఈ సమయంలో నేను ఆరాధిస్తున్నాను, ఈ సమయంలో నేను వింటూ ఆరాధిస్తున్నాను. ఈ పరిశుద్ధ సమయంలో ప్రభువా నీ ఆలయంలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఆరాధించండి. రాజా నీ సన్నిధిలో ఉండడం కూడా మాకు అదృష్టం. సర్వేశ్వర కీర్తనాలు బ్రతుకుతున్నటువంటి విధమున పండుగ ఉండలో ఈ నాలుగు బ్రతుకుట కంటే సర్వేశ్వర నీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యంలో ఒక్క క్షణం నేను ఉండిన అతనితో సమయంలో ప్రభువా నీ ఆలయంలో నీ సాన్నిధ్యంలో సంప్రసాదనాలుగా నీ ఎదుట ప్రార్థన చేస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరుని ఆశీర్వదించండి, దీవించండి. మేము చేసేటువంటి ప్రతి ప్రార్థన, మేము చేసేటువంటి ఉపవాసాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఈ తపస్కాలంలో మేము ఆచరించేటువంటి ప్రతి పశ్చాత్తాప క్రియను మీరు దీవించండి. మా కుటుంబాలను కూడా మీకు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాం. మా కుటుంబాలను కూడా ప్రత్యేకంగా మీకు మేము అర్పిస్తున్నాం, దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా పేరు పేరున మీకు సమర్పిస్తున్నాం. మీ కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి బాధను, మీ కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని, మీ కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి నష్టాన్ని మీకు సమర్పిస్తున్నాం. భార్య భర్తలను దీవించండి, బిడ్డలను దీవించండి, కుటుంబ సభ్యులను దీవించండి. సర్వేశ్వరతో కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాలలో ఏమైనా సమస్యలు, కుటుంబాలలో ఏమైనా బాధలు, కుటుంబాలలో ఏమైనా కలతలు కలహాలు వాటిని ప్రభు పేరుట ప్రభు ఆశీర్వదించండి, దీవించండి. వాటిని తొలగింప చేసి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మరి ప్రభావాన్ని వారికి భరించండి. ఒక సర్వేశ్వర ఈ రోజు మేము పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని వింటూ ఉండగా ఈ వాక్యం అనుసరించేటువంటి ప్రతి అంశాన్ని మేము గుర్తుంచుకొని మా జీవితాలను ప్రభు తదనుగుణంగా మార్చుకునేటువంటి ఉపదేశం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యాన్ని బోధించేటువంటి దీవించండి, వాక్యాన్ని ప్రభు ఆరాధించేటువంటి నిపుణులను దీవించండి. ఇదిగో ప్రభు నీ వాక్యం 2 అంచుల కట్టుబడి ఉన్నది, అది కీళ్ళ వరకు చేయించుకొని పోయినటువంటి వాక్యం తెలిసినటువంటి విధంగా ఈ వాక్యాన్ని హృదయాల్లో చేయించుకొని పోయేలా ప్రభు తదనుగుణంగా వారి జీవితాలు మారేటువంటి విధంగా దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ మనవన్నింటినీ మన ఆలోచన వాళ్ళు తీసుకొస్తూ పరిపరిశుధామంలో దీవించి ఆస్వాదించండి. ప్రార్థన విడుదల కోరుకుంటూ ఒక మనలో పని చేయించుకున్నాం. ఎవరు ప్రసాదం
పరిశుద్ధ పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నామములో ప్రియమైనటువంటి దేవులారా, మనం నమ్మినటువంటి దేవుడు, మనం విశ్వసించేటువంటి దేవుడు, మనం ఈరోజు ఇంత ఘనంగా ఆరాధించేటువంటి దేవుడు ఎంతో గొప్పవాడు. మనము స్తుతించేటువంటి దేవుడు కరుణామయుడు, ఎంతో మందిని ఆశీర్వదించినటువంటి దేవుడు, తనను నమ్మినటువంటి వారిని, తనను విశ్వసించేటువంటి వారిని హక్కున చేర్చుకునేటువంటి దేవుడు మన దేవుడు. పూర్వ నిబంధనలో ఆది కాలంలో తొలుత సృష్టిని కలుగజేసినటువంటి ఆ దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు వారిని ఆశీర్వదించి కలిగినటువంటి మాట, మీరు భూమంతా కూడా విస్తరిల్లండి, భూమిని మీరు మీరు మనగలిగి మీరు వర్ధిల్లండి అని వారిని ఆశీర్వదించినటువంటి దేవుడు మన దేవుడు. ఆశీర్వాదాలకు కొరత లేనటువంటి దేవుడు మన దేవుడు, కరుణకు కొరత లేనటువంటి దేవుడు మన దేవుడు. అందుకని దేవుడు అబ్రహామును దీవించాడు, యాకోబును దీవించాడు, యోసేపును దీవించాడు. ఇంతమందిని దీవించినటువంటి ఆ సర్వేశ్వరుడు మనము ఈరోజు ఇంత చక్కగా, చాలా చక్కగా పాడుతూ ఉన్నారు, చాలా చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నారైతే కొన్నిసార్లు మన జీవితాలలో, కొన్నిసార్లు మన హృదయాలలో కలిగేటువంటి ప్రశ్న, అంత కరుణమైనటువంటి దేవుడు, అంత గొప్పగా దీవించేటువంటి దేవుడు ఎందుకు నన్ను దీవించలేకపోతున్నాడు? ఎందుకు ఆ ప్రభువు నన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు? నేను చేసేటువంటి ప్రార్థనలో ఏమైనా లోపమా? నేను చేసేటువంటి ఉపవాసంలో ఏదైనా లోపమా? నేను చేసేటువంటి జపతపాలలో ఏమైనా లోపమా? ఎందుకు నా ప్రభువు నన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు? ఆశీర్వచనాలను నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను? ఎందుకు నా కుటుంబాల్లో ఈ కష్టాలు, ఎందుకు నా కుటుంబంలో ఈ బాధలు, ఎందుకు నా కుటుంబంలో ఈ నష్టం అనేటువంటి విషయాన్ని ప్రేమైనటువంటి దేవుని ద్వారా మన జీవితాల్లో కొన్నిసార్లు ఆ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఎందుకు నాకు ఈ కష్టం? నా కుటుంబంలోనే ఎందుకు ఈ అనారోగ్యం? నా కుటుంబంలోనే కష్టం తర్వాత కష్టము, నష్టం తర్వాత నష్టం ఎందుకు దాపుతా ఉంది? ఎందుకు జరుగుతూ ఉంటాయి నా కుటుంబంలో? నేను చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మనం ధ్యానించబడినటువంటి అంశం. యేసువా వందనము, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. క్రీస్తు నామమున ప్రియమైనటువంటి దేవుడా, ఆ ప్రశ్నకి ఈరోజు దేవుడు నీకు ఇచ్చేటువంటి సమాధానం ఈరోజు మనం ధ్యానించబడినటువంటి అంశం. ఒకసారి ఇలానే ఒక ప్రార్థనా కూటమి జరుగుతూ ఉంది. నేను కూడా ఆ కూటమిలో పాల్గొన్నాను. చాలా పెద్ద ప్రార్థన సమావేశం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రార్థన తర్వాత అందరూ కూడా ప్రార్థనలో అందరూ కూడా దేవుడిని స్తుతిస్తూ మహిమపరుస్తున్నటువంటి సందర్భంలో అందరికీ స్వస్థతలు చేకూరుతూ ఉంటాయి. అందరూ కూడా ఎలుగెత్తి దేవునికి స్తుతి అని పాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి తన 2 చేతులు గట్టిగా బిగించకపోయి ఆ చేతులను చాచి దేవుని స్తుతించలేకపోతా ఉన్నాడు. కారణం అతనికి ఆ చేతులు అవన్నీ కూడా గట్టిగా ముడుచుకొని పోయి ఇట్లా చాపలేనటువంటి ఒక రోగము అతనికి వచ్చింది. కనీసం దేవుని స్తుతించడానికి చేతులు విడిచి చాచి స్తుతించడానికి కూడా అతనికి అదృష్టం లేకుండా పోయింది. అతను కూడా చేతులు అలా ముడుచుకొని దేవాలను క్షమించు, దేవాలను నాకు స్వస్థతను చేకూర్చని చెప్పేసి ప్రార్థన చేసినటువంటి ఆ సమయంలో వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఆ ఫాదర్ దగ్గరికి ఆ వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆ ఫాదర్ దగ్గరికి ఆయనను తీసుకొని వచ్చారు. నేను కూడా పక్కనే వారితో పాటు ప్రార్థన చేస్తున్నా.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి తల మీద చేతులు పెట్టి ఆ ఫాదర్ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఉదయమా, ఇదిగో ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈ బిడ్డను ఆశీర్వదించండి. ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈ బిడ్డకు స్వస్థతను చేకూర్చండి సర్వేశ్వర అని ఆ ఫాదర్ గారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరము మెల్లగా ఆ ఫాదర్ గారి చెవులలో వినపడుతుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. ఏమని వినపడతా ఉంది? ఏమని వినపడతా ఉంది అంటే, ఇదిగో ఈ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, స్వస్థత కోసం వచ్చినటువంటి ఈ వ్యక్తి కేవలము డబ్బుల కోసం ఎంతో మందిని హత్య చేసినటువంటి వ్యక్తి. 1 కాదు 2 కాదు ప్రియమైనటువంటి దేవుని ఎన్ని హత్యలు చేశారంటే 50 హత్యలు చేశారు. ఎన్ని హత్యలు చేశారు? 50. ఆ చేసినటువంటి పాపానికి ఫలితమే ఇదిగో ఈయనకు దాపుచ్చినటువంటి ఈ రోగము. మరణించినటువంటి ఆ బిడ్డల రక్తం నాకు మొరపెడతా ఉంది, ఇతన్ని నేను స్వస్థపరచాలా అనేటువంటి స్వరము, దేవుని యొక్క స్వరం ఎవరు చెవిలో వినపడుతుంది? ఆ ఫాదర్ గారి బోధకుని చెవిలో వినపడుతుంది. ఈరోజు దేవుని సాన్నిధ్యంలో ఉన్నటువంటి నువ్వు, ఈ క్షణంలో దేవుని ప్రార్థిస్తున్నటువంటి నీవు, స్వస్థత కోసం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని సమస్యను తొలగింప చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి నువ్వు దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గురించి దేవుడు ఆ బోధకుని చెవుడు ఏం పలుకుతున్నాడో నువ్వు కూడా అర్థం చేసుకో. ఏ విధంగా అయితే ఆ వ్యక్తి గురించి, ఇదిగో ఇతని గురించి నేను అసహ్యపడుతూ ఉన్నాను, ఇతను చేసినటువంటి హత్యలు చేసినటువంటి ఆ వ్యక్తుల యొక్క రక్తం నా చెవులో ఇదిగో ఏ విధంగా అయితే మొరపెడుతూ ఉందో మాకు న్యాయం చేకూర్చని ప్రేమైనటువంటి దేవుని ద్వారా ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన కారణంగా దేవుడు పలకవలసినటువంటి మాట కాదు. దేవుడు పలకవలసినటువంటి మాట ఏంటంటే, ఇదిగో వీరి వలన ఈ ప్రియ కుమారుల వలన నేను ఆనందిస్తూ ఉన్నాను అనేటువంటి మాట దేవుడు పలకగలగాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప మనం పొందుకోలేకపోతున్నాము. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాము అంటే ప్రియమైనటువంటి దేవుని కేవలం గుర్తుపెట్టుకొని అది మనం చేసేటువంటి పాపపు ఫలితం. నీ హృదయంలో నీవు ఇంత పాపం పెట్టుకొని నీ జీవితంలో ఇంత నువ్వు పాపంతో కూడా మూట కట్టుకొని నువ్వు దేవుని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క వరాలు నీ పైన రావాలి, కుటుంబం పైన రావాలి అంటే అవి ఏ కోశాన క్రీస్తునాలు ప్రేమైనటువంటి తపస్కాలంలో ఉన్నటువంటి మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం, మనం ధ్యానం చేయవలసినటువంటి విషయం, మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన, మనం చేసేటువంటి ప్రతి ఉపవాసం, మనం చేసేటువంటి ప్రతి దాన ధర్మక్రియ దేవుని చెంతకు చేరాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఈ పాపాన్ని కడిగేసుకోవాలి. నువ్వు ఎవరికైతే ద్రోహం చేస్తూ ఉన్నావో, ఎవరికైతే నువ్వు ఈ వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏ పాపం చేస్తున్నావో ఆ పాపాన్ని నువ్వు కడిగేసుకున్నప్పుడే దేవునికి నువ్వు దగ్గర అవుతావు, దేవుని దరికి నువ్వు చెప్తావు. అంత నువ్వు ఆ పాపాన్ని నువ్వు కడిగేసుకోకుండా నువ్వు కడిగేసుకుంటే దేవుని చేతులకు వస్తే ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత దేవుని స్తుతించినా కానీ ఆ స్తుతి ప్రార్థన అంతా కూడా దేవుని దరికి చేయలేదు. బైబిల్ గ్రంథం వాళ్ళు తీసుకోండి. ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనం. దానికి ప్రభు నీవెంత పని చేసితివి. ఆ కయ్యను ఆమెను గురించి మాట్లాడుతూ దేవుడు పలికినటువంటి మాట, నీవెంత పని చేసితివి. నీ తమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముడి నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది. కయ్యను ఆమెను అన్నదమ్ములు. ఆబేలు కాక దేవునికి ఇష్టమైనటువంటి కాదు. కయ్యను యొక్క జీవితాలు దేవునికి నచ్చినప్పుడు
అసూయ చెందినటువంటి కయ్యను ఆబేలు హతమార్చాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరుల హతమార్చినప్పుడు ఆ రక్తము ఏం చేస్తుంది? ఆబేలు యొక్క రక్తం ఏం చేస్తుంది? దానికి దేవుడికి మొరపెట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఏమని మొరపెట్టుకుంటా ఉంది? అయ్యో, అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, అయ్యో నువ్వెంత పని చేస్తేవి, నీ తమ్ముని నెత్తులు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొదలుపెట్టుకోవచ్చు. క్రీస్తునాథుని ప్రేమటువంటి సహోదరి సహోదరులు, ఎవరికైనా అన్యాయం చేస్తే, ఎవరికైనా మనము మోసం చేస్తే, ఎవరినైనా మనము కష్టపెట్టుకుంటే వాళ్ళ ప్రార్థన దేవునికి మొదలుపెట్టుకుంటాం. అలా వాళ్ళ ప్రార్థన మొదలుపెట్టుకుంటా ఉన్నప్పుడు, చేసినటువంటి పాప ఫలితము దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నప్పుడు నీవు ఎలా దేవుని దీవెనలు పొందగలుగుతావు? నువ్వు చేసినటువంటి పాపం వలన దేవుని ఆ పాప ఫలితము నీకు ఉంటున్నటువంటి సందర్భంలో ఏ విధంగా నువ్వు దేవుని మొరపెట్టుకుంటావు అని, దేవుని యొక్క దీవెనలు ఏ విధంగా పొందుకుంటావు అనేటువంటిదే మనం ఈ సమయంలో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి తరుణం ప్రేమటువంటి దేవుని. ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట, ఫాదర్, మా కుటుంబంలో ఎంత ప్రార్థన చేసినా కానీ, ఎంత మేము సంపాదించుకున్నా కానీ, ఎంత డబ్బున్నా కానీ మా కుటుంబంలో మనశ్శాంతి అనేటువంటిది లేదు ఫాదర్. చాలా చాలా డబ్బున్నటువంటి కుటుంబం, అది చాలా సంపన్నమైనటువంటి కుటుంబం. ఏం చేస్తూ ఉంటావు అమ్మా అని అడిగాను. మీరు ఏం చేస్తూ ఉంటారంటే, నా భర్త డాక్టర్. నా భర్త ఎవరు? డాక్టర్. నువ్వేం చేస్తూ ఉంటావు అంటే, నేను కూడా డాక్టర్నే ఫాదర్. బాగా ఉన్నటువంటి కుటుంబము, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి శాంతి సమాధానం లేదు. అప్పుడు ఆమె చెప్పినటువంటి మాట అడిగినాను, డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎక్కువగా దేని వలన మీరు డబ్బు సంపాదిస్తారు? డాక్టర్లు చాలాసార్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తాం కదా, ఏ ఆపరేషన్స్ వల్ల మీరు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు ఆమె చెప్తుంది, అబార్షన్స్ వల్ల ఫాదర్. ఇదేని వలన? అబార్షన్స్ వల్ల. ఈ అబార్షన్ చేయడం వల్ల నాకు ఎక్కువ డబ్బు వస్తుంది ఫాదర్, నాకు ఎక్కువ డబ్బు వస్తుంది. అన్నాను, ఇదిగో మరణించేటువంటి ఈ భూమి మీద పడకముందే నువ్వు ఒక ప్రాణాన్ని తీసుకున్నారు. మీ కుటుంబ భార్య వారి రక్తం, వారి నెత్తులు గొంతెత్తి దేవునికి మొరపెడతాము. మీరు చేసేటువంటి పాపం అది. అందుకే మీ కుటుంబంలో శాంతి లేదు, మీ కుటుంబంలో శాంతి లేదు అన్నట్టు. మన కుటుంబంలో శాంతి, మన కుటుంబంలో సౌఖ్యం కొరవడానికి కారణము నీవు చేసేటువంటి పాపమే. నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా కానీ, నువ్వు ఎన్ని పూజలు చేసినా కానీ, నీ కుటుంబంలో సంతోషము, కుటుంబంలో సమాధానము లేకపోవడానికి కారణము ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడా, నీవు చేసేటువంటి పాపమే. అది ఏ పాపమైనా ఉండొచ్చు, మోసము కావచ్చు, నువ్వు చేసేటువంటి వ్యభిచారం కావచ్చు, నువ్వు చేసేటువంటి దొంగతనం కావచ్చు, నువ్వు జీవించేటువంటి ఇష్టమైనటువంటి జీవితం కానీ కావచ్చు. ప్రేమైనటువంటి ఏ పాపమైనా సరే నీవు దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి అది కారణం. పాపం అనేటువంటిది దేవునికి నీకు ఒక అడ్డుగోడగా నిలుస్తుంది. దేవునికి నీకు ఒక అడ్డుగోడగా నిలుస్తాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చేస్తుంది. మీ పాపములు మీకు దేవునికి నీ పాపములు మీకు దేవునికి మధ్య అడ్డముగానున్నవి. నీకు దేవునికి మధ్య అడ్డముగానున్నవి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. నీ పాపములు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు దేవునికి అడ్డంగా ఉన్నాయి. నిన్ను దేవునికి అవి అడ్డంగా ఉంటూ దేవుని నువ్వు చూడలేకపోతున్నటువంటి ఆ స్థితిని గదికి తీసుకొని వస్తూ ఉంటాయి. ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాము, అన్నాదమ్ములు కలిసి ఉండేటువంటి పరిస్థితి లేదు.
ఒక 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 గ్రామానికి వెళ్ళాను నేను. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో పెద్ద గోడ కట్టారు. ఎంత గట్టిగా ఉందంటే, ఎంత బలంగా ఉందంటే, ఎంత ఎత్తుగా ఉందంటే ఆ అవతలి వ్యక్తులు యువతలకి కనబడరు, ఈ అవతలి వ్యక్తులు అవతలకి కనబడరు. ఏమయ్యా ఇంత ఎత్తుగా గోడ కట్టుకున్నారంటే, మీరు అన్నదమ్ములే కదా, ఎందుకు ఎంత ఎత్తుగా గోడ కట్టుకున్నారంటే పొద్దున్నే వాడి మొహం మేము చూడదలుచుకోలేదు. పొద్దున్నే వాడి మొహము మేము చూడదలుచుకోలేదు. ఒక గోడ అడ్డంగా కట్టేసుకుంటాం. క్రీస్తునాథుని ప్రేమైనటువంటి దేవుడు, మన పాపాలు కూడా దేవునికి మనకు ఏ విధంగా నిలుస్తూ ఉన్నాయి? ఒక పెద్ద అడ్డుగోడగా నిలుస్తాం. అడ్డుగోడ ఉంటే మనం దేవుణ్ణి చూడలేము, మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకోలేము, మన దేవుని ముఖాముఖి గాంచలేనటువంటి దేవుడు. ఆ అడ్డుగోడ అనేటువంటిది పగిలిపోయినప్పుడే తీసివేసినట్టు నువ్వు దేవుని చూడలేము. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూటాలలో ఉన్నటువంటి మనందరం కూడా, దేవుని ప్రార్థిస్తున్నటువంటి మనందరం కూడా ఈ పాపాలను కూడా తొలగింప చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పాపాలని కూడా తొలగింప చేసుకోవాలా? ఏ విధంగా ఈ పాపాలని పోగొట్టుకుంటాం చెప్పండి. ఏ విధంగా ఈ పాపాలని కూడా మీరు పోగొట్టుకోగలుగుతారు? దేవుని ఎదుట ఉన్న మనందరం కూడా ఫలానా పాపం, నేను పాపం అంటున్నాను, పదే పదే పాపం అంటున్నాను, ఫలానా పాపం నేను అని. ఎందుకంటే ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఏ పాపం చేస్తూ ఉన్నారో ఆ పాపాన్ని దేవుని హృదయాల్లో ఇప్పుడు కడతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని హృదయాన్ని కడతా ఉన్నారు. ఫలానా పాపం నేను చేస్తానని దేవుడు నీకు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు చేసుకునే ప్రతి ఫలానా పాపం ఇది ఆ సేవకుడు ఆ చెప్తున్నప్పుడు హృదయంలో ఏకీకరించి ఆ పాపం అలాంటి దేవుడితో మాట్లాడుతున్నది. దేవుడు నాకు చెప్తాడు, ఫలానా పాపం చెప్పవద్దు, ఎందుకంటే ఆ బిడ్డలు ఆ పాపాన్ని తమ మనసులలో తెలుసుకుంటున్నారు. నువ్వు చేసేటువంటి ఆ పాపం, నువ్వు చేసేటువంటి ఆ నేరం, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చూస్తున్నటువంటి జీవిత విధానము పోగొట్టుకోవాలి అంటే దాని నుండి నువ్వు బయటపడాలని ఏం చేయాలి? ఒకటే ఒకటి, అదేంటంటే పశ్చాత్తాపం. ఏంటది? పశ్చాత్తాపం. దేవునికి దగ్గరగా మనకు రావాలి అంటే, దేవునికి దగ్గరగా మనం జీవించాలి అంటే, దేవునికి మనకు ఉన్నటువంటి ఆ మధ్య గోడ అది పల్లకిని పోవాలి అంటే ఏం చేయాలనేటువంటి దేవుని ద్వారా మనము పశ్చాత్తాప పడాలి అనేటువంటిది ఉంటుంది. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అక్కడ ఎవరి గురించి ఉందంటే తప్పిపోయినటువంటి కుమారుడు వృత్తాంతం ఉంటారు. తప్పిపోయినటువంటి కుమారుడు వృత్తాంతం తీసుకోండి. లూకాసు సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. అక్కడ తప్పిపోయినటువంటి కుమారుని వృత్తాంతాన్ని కలిగినటువంటి దేవుడి కదా అక్కడ మనం చూస్తాం. ఒకరికి 2 కుమారులు ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు. వాళ్ళు చిన్నవాడు చాలా దురుగైనటువంటి వాడు. చిన్న కుమారుడు బాగా దురుగైనటువంటి కుమారుడు చిన్నవాడు. తండ్రి దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నా ఆస్తి నాకు పంచిపెట్టింపు అని చెప్పేసి తండ్రి ఆస్తిని ఆయన భాగాలుగా తీసుకొని తనకు వచ్చేటువంటి భాగాన్ని తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్తాడు? దూర దేశానికి వెళ్ళినటువంటి ఆ కుమారుడు ఏం చేస్తాడంటే ప్రేమైనటువంటి దేవుడు నిశ్చయిగా తనకు వచ్చినటువంటి ఆ ధనాన్ని ఖర్చు చేస్తాడు. బెల్లం ఉన్న చోటే ఈగలు కూడా ముసులు పుడతాయి. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ ఈగలన్నీ కూడా ముసులుతాయి. మళ్ళీ ఇంకో సామెత ఉంది, ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ కప్పలు చేరుకుంటాయి. ఎక్కడ డబ్బులుంటే అక్కడ స్నేహితులు కూడా ఎక్కువ ఉంటారు. దగ్గర డబ్బులు ఉన్నాయనుకో నీ చుట్టూ జోడిగల్లాగా స్నేహితులు తిరుగుతానే ఉంటారు. నీ దగ్గర డబ్బు ఉందనుకో నీ చుట్టూ జోడిగా నీకు ఉదాహరణకు పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళకు నెల ఏమొస్తుంది? పెన్షన్ వస్తుంది కదా, పింఛన్ వస్తుంది కదా. పింఛన్ వచ్చినప్పుడు వాళ్ళు చుట్టూ తిరుగుతారు కదా. ఆ 2,000 ఎంత వచ్చేది ఇప్పుడు? 4,000 ఇచ్చినప్పుడు వాళ్ళు చుట్టూ తిరుగుతారు.
ఆ ఎట్లా ఎలా 4,000 తీసేసుకొని తర్వాత మళ్ళా వచ్చే 1,000 దాకా వాళ్ళను ఎవరు కూడా పట్టించుకోరు. క్రీస్తునాథుని ప్రియమైనటువంటి దేవుడు నీ దగ్గర కూడా డబ్బులు ఉన్నప్పుడు నీ చుట్టూ స్నేహితులు ఎక్కువగా ఉంటారు. నిన్ను పొగడేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నీ దగ్గర ఎప్పుడైతే డబ్బులు లేవు అని వాళ్ళు తెలిసిందనుకో ఏం చేస్తారు, వాళ్ళు ముందు దూరంగా ఏమన్నా కూర్చొని మాట్లాడకుండా అక్క నాకు పని లేక మళ్ళీ వస్తాను అది పరిస్థితి. ఈ చిన్న కుమారుడు దగ్గర కూడా డబ్బులంత వరకు చుట్టూ కూడా ఎవరున్నారు, స్నేహితులు కూడా విచ్చలవిడిగా ఉన్నారు. తనకున్నటువంటి ఆ డబ్బునంతా కూడా ఆయన స్నేహితులతో జూదము భోగ విలాసములతో వ్యభిచారంతో ఆయన ఏం చేశారు, ఆ డబ్బునంతా కూడా ఆయన ఖర్చు చేసిన తర్వాత డబ్బు అంతా కూడా తనకున్నటువంటి డబ్బు అంతా అయిపోయిన తర్వాత తన చుట్టూ కూడా ఏ స్నేహితుడు ఏర్పడారు. ప్రేమైనటువంటి దేవుని చివరికి తినడానికి తిండి కూడా కొరబడినటువంటి ఆ సమస్యలు ఆ సందర్భంలో మామూలుగా అయితే యూదులకు పందులు అంటే చాలా హాస్యమైనటువంటి జంతువు. పందులను వాళ్ళు చాలా వాళ్ళు అసహించుకునేటువంటి వారు. అలాంటి పందులను మేపడానికి కూడా సిద్ధమైన ఈ యూదుడు, ఈ చిన్న కుమారుడు ఆటలేస్తూ ఉంటే పందులు తినేటువంటి ఆ పొట్టును సైతము కూడా తిని కొత్త పోసుకునేటువంటి నీచమైన స్థితికి ఆ కుమారుడు దిగజారు. ఆ పందులు తినేటువంటి పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆయన అలా ఒగినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. 10వ అధ్యాయము లూకా శుభవార్త తీసుకోండి. లూకా శుభవార్త 15వ అధ్యాయము 20 వచ్చింది. లూకా శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16వ వచనం నుండి వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొని ఆశపడుచుండెను. తర్వాత కానీ ఎవరు ఏమి ఇయ్యలేదు. మన దగ్గర ఉన్నప్పుడు అందరూ కూడా మన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటూ మన దగ్గర కావాల్సినటువంటి అవసరాలన్నీ గుర్తిస్తుంటారు. కానీ మనకు అవసరం లేనప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి రాడు. ఈ కుమారుడు కూడా మనకి ఆకలినప్పుడు ఇవ్వడానికి ఎవరు కూడా ఏమీ ఇవ్వలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, అప్పుడు అతనికి ఏం జరిగింది, కనువిప్పు కలిగింది. తనలో తాను ఇట్లు అనుకునేను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహం చేసి తిని ఇప్పుడు నేను నీ కుమారుడును అని కొనదగను. నీ పనివారిలో ఒకనిగా పెట్టుకొనమని చెప్పేదను అని తలచి వాడు లేచి తన తండ్రి యొద్దకు బయలుదేరెను. ఏం చేశాడు, అక్కడి నుండి లేచి తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. మనుషులమైనటువంటి మనందరం కూడా పాపంలో పడిపోవడం పరిపాలన. వాక్యం చెబుతుంది, ఈ ప్రపంచంలో ఎవరినూ కూడా నీతిమంతుడు లేదు, ఒకడే ఒక నీతిమంతుడు, ఆయన శిలువ పైన మరణించెను. ఆయన ఎవరనగా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు కూడా ఈ లోకంలో నీతిమంతుడు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక బలహీనతలు, ఏదో ఒక స్థితిలో పాపం చేసినటువంటి వాళ్ళే. అంటే క్రీస్తునాథుని దేవుని బిడ్డ, ఎవరైతే ఆ పాపంలో నుండి లేచి నిలబడతాడో అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. తప్పిపోయిన కుమారుడు చేసినటువంటి పని అదే. వాడు ఏం చేశాడు, అక్కడే ఆ పందులతో పాటు ఆయన ఉండిపోలేదు. ఆయన ఏం చేశాడు, ఆ వాడు లేచి తన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాడు అనేటువంటి వాక్యం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మనం కూడా పాపంలో నుండి లేచి ఎవరి దగ్గరికి వెళ్ళాలా,
తండ్రి దగ్గరికి వెళ్ళాలా? యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. చదవండి, వాక్యం చదవండి. 21 దాంట్లో లూకా సువార్త 17:20 చదవండి. కుమారుడు తండ్రితో, ఆ కుమారుడు తండ్రితో, తండ్రి నేను పరలోకమునకు నీకు ద్రోహం చేస్తే ఇక నేను అప్పుడు అసలు ఆ కుమారుడు ఏమంటాయ్యా, తండ్రి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను నీకును పరలోకానికి నేను ద్రోహం చేశాను. బాగా ఆలోచించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు ద్రోహం చేసింది ఎవరికి? తండ్రికి. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి విసలవిడిగా ఖర్చు చేసి ఆస్తినంతా పోగొట్టి ద్రోహం చేసినటువంటిది ఎవరికి? తండ్రికి. గట్టిగా చెప్పండి, ఎవరికి? తండ్రికి. వాక్యం ఏమని చెప్తా ఉంది వినండి. తండ్రి నేను నీకును పరలోకానికి ద్రోహం చేస్తాను. మనం చేసేటువంటి ప్రతి పాపం కూడా మనం ఎవరికి వ్యతిరేకంగా చేస్తా ఉన్నాము? దేవునికి. పరలోకానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాము. మనం మన సహోదరుని లేదా సహోదరులను మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా మనం ఒక మాట అంటే అది తగినది వాళ్ళకే కాదు, ఎవరికి? పరలోకం ఉన్నటువంటి అందుకని దేవుడు అంటాడు, ఎంత పాపం చేశావు, ఎంత నువ్వు కనికమాలను పనిచేశావు, నీ తమ్ముని నెత్తులు నాకు మొరపెట్టుకుంటుంది. అందుకని ప్రభు అంటాడు కదా, నీవు నీ సహోదరునితో నీకు ఏదైనా భేదం ఉంటే నువ్వు తెచ్చినటువంటి అర్పణ పీఠం చెంది అక్కడ పెట్టి వెళ్ళి ముందు ఎవరితో సఖ్యపడాలి? నీ సహోదరునితో సఖ్యపడు. సఖ్యపడితేనే మనం చేసేటువంటి ఈ ప్రార్థనలు కానీ ఈ పూజలు ఈ 14 స్థలాలు వీటన్నిటికీ కూడా ఒక అర్థపరమార్థమైనటువంటిది ఉంటుంది. ఒకసారంట ఒక కొయర్ మెంబర్ చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? కొయర్ పాట పడి బాగా చక్కగా నందిపల్లెలో తను చక్కగా పాటలు పడతా ఉన్నాడు. ఒకడు చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి ఆ పరలోకం ముందు పేతురు గారు అక్కడే ఆపేశారు, పరలోకంలో ఎంటర్ కాకుండా. ఆపినప్పుడు, అయ్యా నేను పరలోకంలో నేను ప్రవేశించాలా, నేను చేసేటువంటి తప్పు ఏంటి? నేను ప్రతి ఆదివారం గుడికి పోతా ఉన్నాను, ప్రతి ఆదివారం నేను గుడికి పోతా ఉన్నాను, పాటలు పాడతాను, నేను చక్కగా పాటలు పాడుతూ ఉన్నాను, చక్కగా నేను పూజాలలో పాల్గొంటున్నాను అని చెప్పినప్పుడు, నువ్వు ఏ గుడికి పోతా ఉన్నావు అని అడిగినాడంట పేతురు గారు. ఏ గుడికి పోతావు అంటే, ఇదిగో నేను నందిపల్లెలో మీ పులిత తెలంగాణ మాత చర్చికి నేను వెళ్తా ఉన్నాను ప్రతి ఆదివారము అంటే, మంచిదే, ఇప్పుడు ఆదివారం కదా, ఈ వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు కదా అని చెప్పి తొంగి చూస్తాను. అలా పరలోకం నుండి ఆ వ్యక్తి పేతురు గారు తొంగి చూసినప్పుడు మీరు పాడేటువంటి ఆ పైరులో పాడేటువంటి పాటలు కూడా ఏమీ కూడా వినిపించడం. వాళ్ళు గట్టిగా మీరు హల్లెలూయా పాడుతూ ఉంటారు, గట్టిగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, కానీ ఒక్క ఇసుమంతా కూడా ఆ పరలోకానికి వినిపించడం. అంతా మూగలు మాట్లాడినట్లు మూగివారు వాళ్ళు పాడినట్లు అనిపిస్తా ఉంటారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మీ పాపాలు మీకు దేవునికి ఏ విధంగా ఉన్నాయి? ఉదాహరణ చెప్పినాలే కానీ మీ పాటలు, మీ స్తుతులు, మీ ఆరాధన అంతా కూడా దేవుని దగ్గరికి ధూపము వలె వెళ్తా ఉంది. క్రీస్తునాథుని ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి ప్రార్థన, ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడా దేవుని దగ్గర చేరాలంటే పాపానికి నువ్వు చేసేటువంటి పాపానికి నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు చేసేటువంటి ప్రతి పాపం నుండి నువ్వు బయలుదేరాలి. అలా కాదు, నేను చేసేటువంటి పాపాన్ని నేను దాచిపెట్టుకుంటాను, నేను చేసేటువంటి ప్రతి పాపాన్ని నేను హైట్ చేసుకొని నేను దేవుడిని స్తుతిస్తానంటే దానికి ఫలితం అనేటువంటి సామెతల గ్రంథం తీసుకోండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం. 13
సామెతల గ్రంథము తన పాపములను బాగునండి. మన పాపములను కప్పుకొనువాడు కప్పి పెట్టుకుని వాడు బాగుపడు. తన పాపములను కప్పి పెట్టుకుని వాడు బాగుపడు. ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. ఇంకొకసారి చదవండి వాక్యం గట్టిగా. తన పాపములను కప్పుకొని వాడు బాగుపడు. తన పాపములను కప్పి పెట్టుకొని వాడు బాగుపడు. ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. వారిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. యేసు వందనం, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన. యేసునామములో ప్రియమైనటువంటి ఈ రోజు దేవుడు నీ నుండి నా నుండి ఆశించేటువంటిది పాపానికి పశ్చాత్తాపపడి మనం పశ్చాత్తాపడి దేవుని దీవెనలు పొందుకోవడం చేస్తున్నాను అని చెప్పి దేవుడు సభ్యులందరూ కూడా పాడుకుంటూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నువ్వు నాతో ఉన్నావయ్యా, నాకు భయం పాడుతుండగా అందరూ లేచి నిలబడి చెప్పండి తెలుసుకుందాము. దేవుని ఆశీర్వాదాన్ని దేవుని యొక్క జీవనాన్ని Dewa, Dewa, we
పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరూ కూడా సర్వేశ్వర, నా పాపాలు నీకు నాకు అడ్డగోలుగా ఉన్నాయి. నేను చేసినటువంటి ప్రతి పాపము ప్రభువా వ్యతిరేకంగా ఉన్నాయని క్షమించు ప్రభువా, జీవించని చూపిస్తున్నారు. చేసేటువంటి పాపం ఇది నాకు అడ్డుగోడగా ఉంది. ఆ గోడలు దేవుని ధరికి చేయాలి. దేవుడి జీవనంలో ఉండగలగాలి. దేవుడు ఆశీర్వాదాలు రావాలి అంటే పశ్చాత్తాపడాల్సినటువంటి సమయం. చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలు ఆలోచించాలి. ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి ఈ ధరికి చేయాడు, అదే విధంగా నేను కూడా పశ్చాత్తాపడి ఈ చెంతకు చేరేటువంటి కృపణాన్ని దాన్ని దయచేయాలి ప్రార్థించాలి. సర్వేశ్వరుని దీవించాలి ప్రార్థించాలి. ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు తిరిగి లేచి తండ్రి నేను నీకును పరలోకానికి వ్యతిరేకంగా చేశాను, క్షమించమని చెప్పేసి పశ్చాత్తాపడుతున్నటువంటి ప్రార్థించి దేవుడు అసహించుకునేటువంటి పాపాన్ని కానీ పాపాలను కాదనేటువంటి విషయాన్ని ఇంకొక చేసి ప్రార్థించి వ్యభిచారంలో పడినటువంటి స్త్రీతో పడినటువంటి మాట, ఇదిగో నువ్వు సమాధానంతో మరలా పాపం చేయవద్దు అనేటువంటి మాట దేవుడు ఆ స్త్రీతో కలిగినటువంటి మాట. ఈ రోజు ప్రతి ఒక్కరితో కలుగుతున్నాడు. సమాధానంతో మరలా పాపం చేయండి. ఈరోజు నువ్వు చేయవలసినటువంటి చేసిన కాబట్టి పశ్చాత్తాపడుతూ నీ దగ్గరికి వచ్చిన్నాను. ఆ పాపాలని కూడా క్షమించు. మీరు చేసేటువంటి ప్రతి పాపకి మనిషి నోటితోను, చూపుతోను, మనసుతోని, శరీరంతో చేసినటువంటి ప్రతి పాపాలను నువ్వు క్షమించు అని ఈ సమయంలో మనస్తాపంతో సాధించి దేవుడు నేను తాగుతున్నటువంటి సమయం, దేవుడు నిన్ను ఆశీర్వదించినటువంటి సమయం, నీవు చేసినటువంటి పాపం యొక్క ఫలితం నీ కుటుంబాన్ని కూడా పాల్గొన్నటువంటి సందర్భంలో
నేను చేసినటువంటి పాపం వలన నా బిడ్డలు బాధపడుతూ ఉన్నారు. నేను చేసినటువంటి నా పాపం వలన నా భర్త బాధపడుతున్నారు. నేను చేసినటువంటి పాపం వలన నా భార్య బాధపడుతుంది, నా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. క్షమించాలి సమయంలో సప్రసాదాలు పశ్చాత్తాపూర్వకమైనటువంటి దేవుడితో మొరపెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నటువంటి ప్రార్థన చేయి. చేసినటువంటి ప్రార్థన నుండి ఆలోచించండి. ఆ గురువుగా అభిషిక్తున్నటువంటి దేవుడు ప్రార్థన చేస్తుంటారు. పాపాలని కూడా రోజుగా ఈ శుభవారం రోజున కూడా ఎంతో భక్తిపూర్వకంగా నువ్వు పడినటువంటి శ్రమలను ధ్యానిస్తూ ఈ రోజు పవిత్రమైనటువంటి ఆరాధనలు ఆరాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క కిరణాలు పరిశుద్ధాత్మ కిరణాలు కుమరించిన ప్రార్థన చేస్తున్నాం. జీవించిన చేసుకునే ప్రార్థన అందరూ సపరపడుతుంది. దేవుడి యొక్క ఆశీర్వాదాలు, దేవుడి యొక్క దీవెనలు మనపైన మన కుటుంబాలపైన రాకపోవడానికి మొదటి కారణం ఏంటి? మనం చేస్తున్నటువంటి పాపాలకు మనం ఏం చేయాలా? దేవుని సమక్షంలో పశ్చాత్తాపడి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందగలుగుతాం. అందుకని శ్రీ సభ సుదీర్ఘంగా ఎన్ని రోజుల తపస్కాలాన్ని మనకి ఇచ్చింది? 40 రోజులు. ఈ 40 రోజులన్నీ కూడా ప్రార్థన చేయాలి. 40 రోజులు అయిపోయిన తర్వాత 40 రోజులు ఒకరు ఏమయ్యా సాములు ఉన్నారు ఇక్కడ మాలేసినటువంటి వాళ్ళు, ఏమయ్యా నువ్వు ఎప్పుడు మాలేది ప్రతి కొత్తగా మాలేసామంటే అది తాగుడు అలవాటు ఉంది కదా స్వామి, ఈ 40 రోజులు మాలేసినాను కదా తాగన్నాడు. 41 రోజు మళ్ళీ ఎప్పుడు తాగుతామంటే మళ్ళీ వచ్చే తపస్కారం దాకా తాగుతా స్వామి, మళ్ళీ 40 రోజులు తాగి. అది కాదు మనము చేసేటువంటి ప్రార్థన ఉపవాసం. ఈ 40 రోజులు నువ్వు ఏమి చేయకూడదు అని నువ్వు నిర్ణయించుకున్నావు, అది నీ జీవితాన్ని కూడా చేయకూడదు. అది మాట. అది మొట్టమొదటి ఫోన్ చేస్తాను. దేవుడి ఆశీర్వాదాలు మన పైన రావాలి అంటే పశ్చాత్తాపూరితమైనటువంటి హృదయము మనకు కలిగి ఉండాలా. ఇది మొదటి. రెండవది ఏంటి? ఎందుకు మనం దేవుడి దీవెనలను పొందుకోలేకపోతున్నాము? ఎందుకు మనం దేవుడి యొక్క దీవెనలు దేవుడి దీవెనలు మన కుటుంబాలు రాలేకపోతున్నాయంటే కారణము రెండవది ఏంటంటే దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మనం ఇవ్వకపోవడం. దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మనము ఇవ్వకపోవడం. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండం బైబిల్ గ్రంథంలో తీసుకుని నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. బాగా నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. మీకు నేను తప్ప మరొక దేవుడు యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత. వాక్యంలో చాలా క్లియర్గా ఉంది, చాలా స్పష్టంగా వాక్యంలో ఏముంది వాక్యంలో? నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఫాదర్ యేసుక్రీస్తు ప్రభువే కదా మన దేవుడు, యేసయ్యనే కదా మేము ప్రతి రోజు ఆరాధిస్తున్నాం. మా ఇళ్లలో దేవుడి పటాలు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు, మరియమ్మ, యువజప్రగాటే కదా ఉండేది, అంతటి వాటిని కదా మన దగ్గర ఉండేది. మళ్ళీ మేము దేవుడు తప్ప మేము వేరే వారిని మేము పూజించడం లేదే, ఎందుకు మా మీద ఆశీర్వాచనాలు రావట్లేదు? క్రీస్తునాథుని ప్రేమికులారా, దేవుని స్థానంలో మీరు ఏది పెట్టినా అది దేవుని కాకుండా ఇంకొకటిని మీరు ఆరాధించినట్టే. ఆయన స్థానాన్ని నువ్వు దేనికి ఇచ్చినా సరే, ఆయన స్థానాన్ని నువ్వు ఏ వస్తువుకి ఇచ్చినా సరే, ఆయన స్థానాన్ని నువ్వు ఏ వ్యక్తికి ఇచ్చినా సరే,
అది దేవుని కాకుండా ఇంకొక వేరే వ్యక్తిని కానీ వేరే వస్తువుని కూడా వేరే వస్తువునైనా నువ్వు ఆరాధించినటువంటి దేవుని కంటే నువ్వు మిన్నగా దేనిని ప్రేమించినా కానీ అది నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేసినటువంటి దేవుడి పలికిన మాట, నేను తప్ప మీకు ఇంకొక దేవుడు లేడు. అంతే, ఫుల్ స్టాప్. కామాగ్యమంతా ఇలా లేడు, నేను తప్ప మీరు ఇంకొక దేవుడు లేడు. అంటే నాకంటే నువ్వు దేనైనా నువ్వు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు అంటే నువ్వు నన్ను నా స్థానంలో వేరేవారిని, వేరే వస్తువులు, వేరే వ్యక్తులు పెట్టి పూజించినట్లే. కొంతమందికి దేవుని కంటే దేవుని స్థానంలో ఎక్కువగా పెట్టి ఆరాధించేటువంటిది చాలా మంది ఏదాన్ని దేని పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎక్కువ ఏదాన్ని చేస్తూ ఉంటారు, దేని ప్రేమిస్తూ ఉంటారు, దేవుని ప్రేమిస్తూ ఉంటారు. మీకు దేవుని కంటే ఎక్కువగా మీకు ఏది ఇష్టం? ఏది ఇష్టం లేదా? అయితే ఉన్నీలే కానీ ఏది ఇష్టం లేదా దేవుని కంటే? దిరిసి వంచా దీంట్లో రాచు డబ్బు ఎవరికి ఇష్టం లేదా? ఇష్టం లేనటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు డబ్బు అంటే ఇష్టం లేదు ఫాదర్, డబ్బు అంటే నాకు అసహ్యం ఫాదర్, అది అక్కడ ఉంటే నా చేతులు ఎత్తండి. ఎవరు? డబ్బు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే. డబ్బు ఎప్పుడు కూడా చెడ్డది కాదు, బాగా ఆలోచించండి. డబ్బు ఎప్పుడు కూడా చెడ్డది. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరమే. డబ్బు లేకపోతే ఎవరు జీవించగలరు? మనీ లేకపోతే ఎవరు జీవించగలుగుతారు? ప్రతి ఒక్కరికి డబ్బు అంటే ఇష్టమే, మంచి ఆరోగ్యం. అయితే డబ్బు అంటే ఆశ అనేటువంటిది ఉండదు. డబ్బు అంటే యావ అనేటువంటిది ఉండదు. యావ అంటే ఎప్పుడు దాని మీదే ఆలోచన, ఎప్పుడు దాని మీదే చింత, ఎప్పుడు దాని మీదే ఆలోచన. ఈ రోజు నేను ఈ శుక్రవారం రాకుండా ఉండి అక్కడికి పనికి పోయింటే ఎంత వచ్చిందేదో సామెత ఉంది కదా, ఎవడో గుడికి పోతే అంటే చూపు శివుని మీద, చిత్తం చెప్పుల మీద. అంటే ఒక గుడికి పోయినాడు, గుడికి పోతే మనం ఏం చేస్తాం? చెప్పులన్నీ కూడా బయట లోపలికి వస్తాం. కొత్తగా చెప్పులు కొనుక్కున్నాడు. ఏం చేశాడు? కొత్త చెప్పులు కొనుక్కున్నాడు. దాదాపు 2,000 పెట్టి 3,000 పెట్టి కొత్త చెప్పులు కొనుక్కున్నాడు. గుడికి పోయినాడు. గుడికి పోయి గురంతా చెప్పులు వేసుకోవచ్చు, కానీ గుడిలో మనం చెప్పులు వేసుకొని రాలేదు కదా. ఏం చేశాడు? గుడి బయట చెప్పులు వదిలిపెట్టి వచ్చి దేవుడిని చూస్తా ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూపు ఎవరిలో ఉంది? దేవుడి మీద. మనసు ఆడుంది? చెప్పులు బయట ఉన్నాయి కదా. కుక్కలు కూడా ఎత్తుకొని పోతాయి, దొంగ తీసుకొని పోతారు. గుడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పలేదు, నా చెప్పలేదు ఏమైనా తీసుకొని పోతారు. చూపు ఎవరి ఉంది? దేవుడి మీద. మనసు ఎవరి మీద? చెప్పులు. చూపు శివుని మీద, చిత్తం చెప్పుల మీద. అది కాదు ఆరాధన. దేవుడికి ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలా. సంపదలు మంచిదే, డబ్బు మంచిదే, కానీ దేవుడి కంటే డబ్బే మిన్నగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావు, దేవుడి కంటే నువ్వు ఆ డబ్బునే ఎక్కువగా నువ్వు దానికోసం ప్రాకులాడతావో అప్పుడు దేవుడు నీ మీద తిరుగుకుంటాడు. దేవుడి ద్వితీయోపదేశ కాండము చాలా చక్కనైనటువంటి వాక్యం వినండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 9వ వచనం బాగా వినండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 9వ వచనం వాక్యం చదవండి. మీరు విగ్రహములకు మొక్కి వానిని పూజింపరాదు. మీ ప్రభువైన నేను అసూయపరుడునైన దేవుడును. ఆయన జెలస్ గాడ్ అంటాడు. అసూయపరుడైనటువంటి దేవుడు. ఎందుకు అంటాడు దేవుడు? అసూయ అంటే నువ్వు బాగుపడుతుంటే చూడ, అది కాదు. కొంతమందికి ఎవరైనా బాగుపడతా ఉంటే ఎక్కువ బాగుపడతా మనం చూడలేము, అది కాదు అసూయ. దేవుడు పలుకున్నటువంటి మాట ఏంటంటే, నేను అసూయ పరుడైన దేవుడు అంటే నా స్థానంలో నువ్వు దేనినైనా పెట్టి దానికి ఎక్కువ విలువిస్తే అప్పుడు నేను అసూయపడతాను. మనం ఎవరినైనా అసూయపడితే వారు నాశనం కోరుకుంటాం కదా. ఎవరికైనా అసూయపడితే బాగుపడాలని కోరుకుంటామా? ఏం చేస్తాము? నాశనం చెందాలని కోరుకుంటాం. మానవులైనప్పుడు మనం అసూయపడితేనే అంత కోరుకున్నప్పుడు దేవుడు మన మీద అసూయపడితే మన జీవితాలు ఏంటి? మన బ్రతుకులేంటి? మన బ్రతుకు యొక్క స్థితి ప్రభు చాలా చక్కగా గట్టిగా మాట్లాడు. నేను మీరు విగ్రహాలను పూజించద్దండి, ఎందుకంటే నేను అసూయ పరుడు
దేవుని యొక్క అసూయ నీ మీదకి రాబోతుంది. ఎప్పుడు రాబోతుంది అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని స్థానంలో వేరే వస్తువులు పెట్టి వేరే విషయం మీద నువ్వు ఎక్కువ వేరే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దేవుని యొక్క అసూయకు గురవుతావు, దేవుని యొక్క కోపానికి గురవుతావు. అబ్రహాము జీవితంలో జరిగింది అదే. అబ్రహాము విశ్వాసానికి ఆయన పితామహుడు. ఎవరు? అబ్రహాం. 75 సంవత్సరాల వయసులో ఆయనను దేవుడు ఆశీర్వదించి ఏమంటాడంటే, ఇదిగో ఆయన దర్శనం విషయం అంటాడు, ఇదిగో నేను జాతులకు నీ సంతతిని ఇసుక రేణువుల వల్లే నేను వర్ధిల్లింపజేస్తాను అంటాడు. ఏమంటాడు? నీకు కలిగేటువంటి సంతానం ఇసుక రేణువుల వల్లే వర్ధిల్లుతుంది అంటాడు. మీరు ఎప్పుడైనా సముద్ర తీరాలకు పోయినారు కదా, మీరు అందరూ పోయింటారు. ఎలాగే నీకు ఈ కోడు మాకు వెళ్తారు కదా. ఒక పిడికడి ఇసుక తీసుకుంటే ఎన్ని రేణువులు ఉంటాయి ఇసుకలో? కొన్ని లక్షల కోట్లను ఇసుక రేణువులు ఉంటాయి. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఈ సంతతిని ఇసుక రేణువుల వల్ల నేను వృద్ధి చేస్తాను. ఎన్నో ఏటా చెప్తాడు ఈ మాట? 75వ ఏడు. ఆయన 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల పిల్లలు కలగడమే కష్టం. గుడిగిపోయిస్తాడు అబ్రహాం. దేవుడిని విశ్వసిస్తాడు అబ్రహాం. దేవుడు నమ్ముతాడు అబ్రహాం. దేవుణ్ణి ఎంతో ప్రేమగా ఆయన ఆరాధించుకుంటాడు అబ్రహాం. 75వ సంవత్సరంలో 75వ ఏట ఆయన వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాముకు ఇస్సాకును కుమారుడిగా ఆయనకు ఇస్తాడు. యేసువందనం, స్తోత్రం. 2వ ఏట ఇస్తాడు అబ్రహాముకు ఇస్సాకును దేవుడు 100వ సంవత్సరంలో. ఆయన ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు? 100 సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాముకు దేవుడు ఇస్సాకు ప్రసాదిస్తాడు. నేను ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ కాకముందు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం శివాడిలో పనిచేశాను. అక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబానికి భార్య భర్తలకు 20 సంవత్సరాలుగా బిడ్డలు. ఎన్ని సంవత్సరాలుగా? 20 సంవత్సరాలుగా బిడ్డలు. ఎంతో ప్రార్థన చేస్తారు. ఎంతో ప్రార్థన చేసి దేవుడికి వారు ఆశీర్వదించి ఒక బిడ్డను ప్రసాదించినటువంటి ఆ బిడ్డను ఎంతో అపరూపంగా తీసుకుంటా ఉన్నారు. ఎంత అపరూపంగా అంటే గాజు బొమ్మలాగా, ఎంత గాజు బొమ్మలాగా ఆ బిడ్డను తెచ్చుకుంటా ఉన్నారు. యేసువందనం, అబ్రహాం కూడా వాళ్ళకంటే 20 సంవత్సరాల తర్వాత బిడ్డలు కలిగినటువంటి వాళ్ళే అంత బాగా చూసుకున్నప్పుడు 100 సంవత్సరాలకు కలిగినటువంటి 100 అబ్రహాం 100 సంవత్సరాలు అర్థం చేసుకున్నాం. 100 సంవత్సరాలు పుట్టినటువంటి ఇస్సాకును అబ్రహాము సారమని ఇంకా ఎంత అపురూపంగా పెంచుకుంటారు, ఇంకెంత అపురూపంగా పెంచుకుంటారు. క్రీస్తునాథుడా, అబ్రహాము సారమలు ఇస్సాకును ఎంతో అపురూపంగా పెంచుకుంటారు. అలా పెంచుకున్నటువంటి అబ్రహాము తన కుమారుని చూసి మురిసిపోయాడు, మైమర్చిపోయాడు. ఇదే నాకు సర్వస్వం అనుకున్నాడు. ఎవరు? విశ్వాసానికి పితామహుడైన అబ్రహాము దేవుని కంటే ఎక్కువగా, దేవుని కంటే మిన్నగా, దేవుని కంటే అధికముగా ఎవరిని ప్రేమించసాగాడు? దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ సముచితమైనటువంటి స్థానాన్ని ఎవరికిచ్చారు? తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు ఇచ్చారు. అందుకని ప్రభు అంటాడు కదా, నేను అసూయపరుడైనటువంటి దేవుడు అంటాడు. అందుకని ఏమంటాడు? అబ్రహాం రోజు కనబడతారు, దర్శించంటాడు, ఇదిగో నీ ఏకైక కుమారుని ఏం చేస్తావు? నాకు బలిగా అర్పించు. క్రీస్తునాథుడు ప్రేమైనటువంటి దేవుడు, నాకు బలిగా నీ కుమారుని నాకు అర్పించు అన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే తనకు కలిగినటువంటి ఆ కుమారుని సైతం బలిగా ఇవ్వడానికి ఆయన ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం తీసుకోండి. 22వ అధ్యాయము 4వ వచనం. 22వ అధ్యాయము 4వ వచనం. బయలుదేరిన 3వ నాడు 3వ వచనం చూడండి. 22 అబ్రహాము తెల్లవారు ముందే లేచెను. వాక్యం బాగా వినండి. బైబిల్ గ్రంథం మనం ఎంత చదివితే అంత మనకు దేవుడు మనకు ఆ వాక్యాన్ని స్కూల్లో చేస్తాడు. ప్రయాణం 3:22 స్టార్టింగ్. అందుచే అబ్రహాము తెల్లవారు తెల్లవారు ముందే లేచెను. తెల్లవారు ముందే లేచిన
రాసినటువంటి వాక్యం. ముందు రోజు అబ్రహాముకు దేవుడు కనబడి ఏం చెప్తాడు, ఇదిగో నీ ఏకైక కుమారుడు ఇస్సాకు నాకు బలిగా అర్పించినప్పుడు అబ్రహాము వాక్యంలో 22వ అధ్యాయం చదివినప్పుడు అక్కడంతా 22 చదివినప్పుడు అబ్రహాము వెళ్ళి సారాతో ఇలా పలకడు, ఏమని కలుగుతాడు, ఇలా పలకడు వెళ్ళి ఏమే దేవుడు దర్శనం ఇచ్చాడు, మన కుమారుడు మనకు బలిగా అర్పన్నాడు, ఇవ్వాలనా వద్దా అని ఏం అడగల. కొంతమంది భర్తలు చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరి దగ్గరికి పరిగెత్తారు. ఒకసారి ఒక సంఘం ఉందంట. ఆ సంఘం పేరు భార్య బాధితుల సంఘం. ఈ సంఘం పేరు ఏం పేరు? భార్య బాధితుల సంఘం. ఆ సంఘంలో అందరూ కూడా భార్యలచే బాధింపబడేటువంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా చేసి ఒక సంఘంగా ఏర్పాటైనారు. అలా ఏర్పాటైనటువంటి వాళ్ళందరూ కూడా అలా కూర్చొని ఉన్నారు. ఒక లీడర్ ఉండి మీలల్లో భార్య మాట వినని వాళ్ళ చేతులు ఎత్తండి అన్నారు. భార్య మాట ఎవరైతే వినరో వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి అన్నారు. ఎవరు కానీ చేతులు ఎత్తండి, ఎవరు కానీ చేతులు ఎత్తండి. ఒక్కడు ఎత్తినారంట, ఒక్కడు మాత్రం నిటారుగా చేయి పైకి ఎత్తినారంట. అందరూ గట్టిగా చెప్పగలయ్యా, వాళ్ళలో ఒక్కడైనా ఉన్నాడు భార్య మాట వినకుండా ఉన్నటువంటి వాడు ఒక్కడైనా ఉన్నాడు అని చెప్పి అందరూ చెప్పబడినప్పుడు వారు అడిగినారంట, అయ్యా నువ్వు ఎందుకు చెయ్యెత్తినావు? సంతోషం, నువ్వు భార్య మాట వినవు కదా అందుకని చెయ్యెత్తావు అంటే వాడు అంటాడు, అయ్యా అంటాడు, నేను చెయ్యి ఎత్తాలో లేదో నా భార్యను అడిగి చెప్తానని చెప్పి చెయ్యెత్తినాను అంటాడు. నా ఈ చెయ్యి నేను నా భార్యను అడిగి ఎత్తాలను కనీసం వాళ్ళన్న చెయ్యెత్తకుండా వీడి చెయ్యి ఎత్తాలని కూడా భార్య పర్మిషన్ కావాలి. విశ్వవందనం అబ్రహాము వెళ్ళి భార్యను అడగలేదు, ఏమి బలి ఇవ్వాలన్నా లేదని. ఆయన ఏం చేశాడు? మరుసటి రోజు తెల్లవారని ఎవరికి కూడా చెప్పకుండా తెల్లవారని తన కుమారుని తీసుకొని బయలుదేరాలంటే తాను ప్రేమించినటువంటి కుమారుని బయలుపడడానికి అతను సిద్ధమయ్యాడు. దేవుని మాట జబర్దాటకూడదు అని ఆయన కూరుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? తెల్లవారని ప్రేమికుడు కదా తన కుమారుడు ఏకైక కుమారుని ఇస్సాకును తీసుకొని ఇద్దరు సేవకులను పెట్టబెట్టుకుని గాడిద పిల్లలు తీసుకొని గాడిద పిల్లల మీద ఆయనను దహన బలిగా అర్పించడానికి కొన్ని కర్రలు ఏర్పాటు చేసుకుని ఆయన బయలుదేరినటువంటి దేవునికి ప్రప్రథమైనటువంటి స్థానం అని ఇవ్వాలి. ఎప్పుడైతే దేవునికి నువ్వు స్థానం ఇవ్వలేదనుకో దేవునికి ఆశీర్వాదాలు మన పైన మనం ఆదివారం గుడికి బయలుదేరుతాం. ఆదివారం మనం ఏమయ్యా ఆదివారం గుడికి రాలేదు, ఏమమ్మా ఆదివారం ఈ రోజే సరే నాకు బాడీ వచ్చింది, ఆటో ఈ రోజే నాకు పని పడింది సార్, ఈ రోజే నాకు పని పిలిచినారు. సైతాను దేవుణ్ణి మనల్ని దూరం చేయడానికి పడేటువంటి పన్నాగాలు తీస్తున్నారు. ప్రేమటువంటి దేవుళ్ళారా, సైతాన్ని లోబడకుండా మనము దేవుని దీవెనలు పొందాలి అంటే, దేవుని ఆశీర్వచనాలు మనం పొందాలి అంటే దేవునికి మనము ప్రథమమైనటువంటి స్థానం అనేటువంటి మన జీవితాలను ఇవ్వాలి. కొంతమంది తమ కుటుంబాన్ని దేవుని స్థానంలో పెట్టి పూజించుకుంటా ఉంటారు. కొంతమంది యువకులు ఈ ప్రేమ భీమాన్ని గోలలో పడిపోయి దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రప్రథమైనటువంటి స్థానం ఇవ్వకుండా ఆ స్థానంలో వ్యక్తిని పెట్టి వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు. నిరంతరం దేవునికి ప్రప్రథమైనటువంటి స్థానం ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటువంటి స్థానం ప్రభుకి ఇచ్చినా, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం నువ్వు ప్రేమటువంటి దేవుని వ్యక్తికి ఇచ్చినా, నువ్వు దేనికి ఇచ్చినా కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ పైన నీ కుటుంబం పైన ఉండవు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ నేను దేవుని కోసం నిలబడాలా, నేను దేవుని కోసం ఎల్లప్పుడూ నిలబడాలా అనేటువంటి ఆ స్పృహ ఎవరైతే ఉంటుందో, ఆ స్పృహలో ఎవరైతే జీవిస్తారో ప్రేమటువంటి దేవుడు, అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు అనేటువంటిది మనం ప్రకటించుకుంటున్నాం. ఈరోజు ఈ ఆరాధనలో ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మన మనసులో పదిలపరచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిది ఏంటి?
మర్చిపోయినారు. దేవుని ఆశీర్వాదాలు మన పైన దిగి రావాలి అంటే, దేవుని యొక్క కృప మన పైన హేరాళంగా ఉండాలి అంటే, మొట్టమొదటిది ఏంటి? మనం చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపపడాలి. ఎందుకనగా నీ పాపాలు దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా ఉన్నాయి కనుక పాపాలకు పశ్చాత్తాపం అనేటువంటి క్రియ ద్వారా నువ్వు దేవుని ముఖాముగా చూసినప్పుడు పైన ఈ కుటుంబం పైన దేవునికి రెండవది తిరిగి రావాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ పైన ఉండాలి అంటే ఏం చేయాలి? దేవునికి ప్రప్రథమమైనటువంటి స్థానం దేవునికి ఇవ్వగలగాలి. ఇవ్వాలి. ఎందుకనగా దేవుని యొక్క దీవెనలు ఎవరైతే ఆయన ప్రథమమైనటువంటి స్థానంలో పెట్టుకుంటారో వారిని దేవుని కూడా ఆశీర్వదిస్తారు. కనుక ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుంటూ కూడా ఆయన అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, కళ్ళు మూసుకొని శ్రమలో వచ్చేసి నేను ప్రార్థన చేయండి. సందేశ్వరాన్ని దీవించండి, నన్ను ఆశీర్వదించండి. ఈ సమయంలో ఇక్కడ చేయబడినటువంటి బిడ్డలు మీరు హేరాలుగా ఆశీర్వదించండి. యోహాను శుభవార్త 10:5లో కలిగినటువంటి బిడ్డలు, నేను ద్రాక్షావల్లి తీగలు నన్ను అంటి పెట్టుకుని ఉండొచ్చు, మీకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఇప్పుడు కూడా మీరు ఫలవంతంగా ఉంటారని ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరినీ కూడా దీవించండి. ఏవైనా పాపపు కోరలలో చిక్కుకొని బయటికి రాలేనటువంటి పిల్లలు ఈరోజు సమర్పిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభువా పలానా పాపంలో ప్రభువా మేము చిక్కుకొని ఉన్నాము, మేము బయటికి రాలేకపోతూ ఉన్నాము, మమ్మల్ని ఆశీర్వదించి ప్రభువా ఆ పాపం నుండి బయటికి తీసుకొని రా అని చెప్పేసి ప్రార్థన చేసేటువంటి పిల్లలందరినీ కూడా దీవించండి, ప్రార్థన చేస్తున్నాను. మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థన ఆలకించండి. మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థన దీవించండి. రీజన్ వర్షిప్ చేసి గోలు పట్టు అందరూ లేచినబడి ప్రార్థన చేస్తుంటారు. నేను ఆశీర్వాదం పైన కావాలి. దేవుని యొక్క ఆశీర్వాద బలం మన పైన, మన కుటుంబాలను నింపాలని సమయంలో మనం ప్రార్థన చేసుకుంటాం. నేను చేసేటువంటి ప్రార్థన ప్రభువా ఆలకించండి. నేను చేసేటువంటి ప్రతి ప్రార్థన మీరు దీవించండి ప్రార్థన చేస్తున్నాను. సమయం బిడ్డలను దీవించండి. ఈ విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను, మరి ముఖ్యంగా అపస్కారంలో ఉన్న మా అందరినీ హేరాలను ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయడం సర్వేశ్వరా, నేను నీకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని నేను నీకు ఇవ్వకుండా నా కుటుంబంలో నీవే ప్రభువా ప్రతిష్ఠింపబడాలి అనేటువంటి ఆలోచన జ్ఞానం లేకుండా నేను ప్రవర్తించాను. క్షమించు, నేను ప్రార్థించాను. నా జీవితంలో ప్రభువా నీవే ముఖ్యం. ఈ తరువాతే ఏ విధంగా అబ్రహాం తనకు కలిగినటువంటి ఏకైక కుమారుని విధేయతతో బలిపడానికైనా నీకు సిద్ధపడి ఉన్నాడు, ఆ విధంగా నేను కూడా ప్రభువా నీకు విధేయతగా జీవించేటువంటి ఆ మనస్సు నాకు దయచేయండి. ప్రార్థన చేయటువంటి దేవుడిని ఆశీర్వదించేటువంటి గొప్ప సమయం, దేవుడు నిన్ను దీవించేటువంటి గొప్ప సమయం, దేవుడు నిన్ను తాకేటువంటి గొప్ప సమయం. ప్రార్థన చేస్తుంటారు. దేవుడి ఆశీర్వాదాలు మనకి అనుకుంటారు. సమయంలో ప్రార్థన దేవుడు ఆలోచించాలని పెట్టుకుంటారు. దివ్య సత్సవాదం ఎంతవరకు కూడా వాక్కు ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. అందరూ చేతుల నుంచి ప్రభుత్వం చూసుకున్నాం. ఆ కుటుంబం అంతా ఆరాధించుకుందాం, ప్రార్థించుకుందాం. రెండు చేతులు పైకెత్తి ఆ దివ్య సత్సవాదం తెలుసుకుందాం, ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసం ఎత్తి
ఆ ప్రభువు ఆరాధించుకున్నారు. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా అలా మూసుకొని ఆ ప్రభువుని స్థితించండి, ఆరాధించిన స్తోత్రం స్తోత్రం తీసుకొని స్తోత్రం తెలుసుకున్నాను. ఇంతవరకు మాకు మాట్లాడే స్తోత్రం మాట్లాడే దేవుడు ఈ సమయంలో వాక్యాలను మాట్లాడినావు. ఇదిగో ఆయన మా పాపం చేస్తున్నాం. మేము అనేక విధాలుగా పదమైపోతున్నాం. ఏ పాపం ద్వారా మేము చెడిపోతున్నామో, ఏ పాపం ద్వారా మేము పదమై ఉన్నామో ఈ సమయంలో ఒప్పుకొంటున్నాం. నీతి రకంతో నీతి రకాన్ని మాపై ప్రోత్సహించి ప్రభువా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆనాడు విచారం ఎటువంటి పాపంతో బలహీనంగా పడిపోయి ఉన్నామో, ఎక్కడ పడిపోయినామో సేవమైన ప్రేమలో బాగి కలిగి బతులను దేవుని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ చేయించాలి నియమించిన ఆశ్రయించాలి ప్రభా. మీ పొందాన్ని చేసుకుంటా ప్రతి ఒక్కరు ఏదో కూడా ఈ ప్రస్తుత సమయంలో వెళ్ళి పరిశీలించండి, ఆరాధించండి. అయ్యా మేము పాపలను పాపాలను ఖండించడం క్షమించండి ప్రార్థన చేస్తున్నాం. తెలుసుకున్నారు ప్రేమగా దీవించండి. ఈ కుటుంబ ప్రార్థన చేస్తున్నాను. అనేక విధాలుగా చెడిపోతున్నాము. పదవులను మా జీవితాలు బాగు చేయలేదు అనేక చెడు అవామాలను నశించిపోతున్నాము. ఇదిగోనైనా జాలితో ప్రేమగా దేవుని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా విరిగి నడిన హృదయాల్లో ఆ ప్రభు బాగు చేయబడాలి. చిన్న వారికి ప్రభు క్షేమ ఉండాలని అదే వాటిని అయినా మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రయోజనాలు విరిగి నడిగిన మీ హృదయాన్ని ప్రభుత్వం సమర్పించండి. పదమైన మీ జీవితాన్ని ప్రభుత్వం సమర్పించండి. గాయపరచువాడు ఆయే, స్వతపరచువాడు ఆయే. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసిన ప్రతి కూడా సంపూర్ణ దయచేస్తాను పడిన ఆ ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రభు మనసా విశ్వాసం నిలబడి ప్రతి ఒక్కరు కూడా నమ్మకం విశ్వాసం ప్రార్థన చేసుకోండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మన యొక్క పాపాలు జ్ఞాపకం చేసిన దేవుడు కాదు, మన చింతలు తీర్చేదేవుడు. ప్రభు ప్రేమిస్తున్నా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని కుటుంబాలను జీవించి కాపాడుతున్న